నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో ఆకస్మికంగా సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు కనీసం 95 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా నేపాల్ ప్రధానమంత్రి కార్యాలయం ధృవీకరించింది. మరో 93 మంది గాయపడగా 403 మంది విదేశీ ప్రయాణికులు గల్లంతైనట్టుగా అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 133 మందికి పైగా భారతీయులు కూడా గల్లంతైన వారి జాబితాలో ఉన్నారు. నేపాల్లోని రుసువా జిల్లాలో ఈ ఆకస్మిక వరదలు సంభవించాయి. టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతం చైనాతో నేపాల్కున్న ప్రధాన వాణిజ్య మార్గాల్లో ఒకటిగా ఉంది. వరదల తీవ్రత కారణంగా భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు తెలిపారు. పరిస్థితి ఊహించిన స్థాయిలో తీవ్రంగా ఉందని నేపాల్ అధికారులు పేర్కొన్నారు. రుసువా జిల్లాలోని బోటేకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో భారీ వరదలు సంభవించాయి. టిబెట్ వైపు ఉన్న హిమనీనాద ప్రాంతంలో భారీ మంచు చర్యలు ఒక్కసారిగా విరిగిపడటం వల్లే నదిలో వరద పోటెత్తినట్టుగా నేపాల్ జాతీయ విపత్తు నియంత్రణ నిర్వహణ సంస్థ ప్రాథమికంగా వెల్లడించింది. అయితే ఈ మంచు చర్యలు ఎందుకు విరిగిపడ్డాయన్న దానిపై మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఉదయం 8:37 ప్రాంతంలో సంభవించిన భూకంపం కారణంగానే మంచు చర్యలు విరిగిపడి ఉండవచ్చని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. భూకంపం అనంతరం కొద్ది సమయంలోనే బోటేకోషి నదిలో భారీగా నీటి ప్రవాహం పెరిగినట్టుగా ఆయన పేర్కొన్నారు. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా నిర్వహించిన ప్రాథమిక పరిశీలనలో నేపాల్ చైనా రుసువా గది సరిహద్దు నుంచి ఈశాన్య దిశగా సుమారు 20 కిలోమీటర్ల దూరంలోనే వరద ప్రారంభమైనట్టుగా గుర్తించారు. మంచు కరగడమే కారణమా? బోటేకోషి నది టిబెట్ నుండి నేపాల్లోకి ప్రవహిస్తుంది. టిబెట్ ప్రాంతంలోని హిమనీనాదం నుంచి మంచు భారీగా కరగడం, మంచు చర్యలు విరిగిపడటం వల్ల ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో బోటేకోషి నది ఉగ్రరూపం దాల్చగా దాని ప్రభావంతో త్రిశూలి నది కూడా ఉప్పొంగింది. ఈ ఆకస్మిక వరదల ప్రభావం కేవలం రుసువా జిల్లాకే పరిమితం కాలేదు. నువాకోట్ జిల్లాలోని పలు ప్రాంతాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. తిమురే, శాబ్రు బేసి, బేత్రావతి, త్రిశూలి బత్తర్, దేవిఘాట్ ప్రాంతాల్లో భారీ నష్టం జరిగినట్టుగా అధికారులు తెలిపారు. బోటేకోషి, త్రిశూలి నది ప్రాంతాలు ఇంకా ప్రమాదకరంగా ఉన్నాయని అధికారులు హెచ్చరించారు. నువాకోట్, దడింగ్, గోర్ఖా, చిత్వాన్ జిల్లాల్లోని నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేపాల్ పర్యాటక శాఖ అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం గల్లంతైన 403 మందిలో 200 మంది మహిళలు, 203 మంది పురుషులు ఉన్నారని, వీరిలో భారత్కు చెందిన వారు 133 మందికి పైగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అమెరికాకు చెందిన 47 మంది, బ్రిటన్కు చెందిన 33 మంది కూడా గల్లంతైన వారి జాబితాలో ఉన్నారు. భారతీయుల్లో తమిళనాడుకు చెందిన పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. తంజావూరుకు చెందిన ఒక ప్రభుత్వ అధికారి తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడుకు చెందిన సుమారు 57 మంది పర్యాటకులు వరదల్లో చిక్కుకున్నారని తెలుస్తుంది. కుంభకోణానికి చెందిన టూర్ ఆపరేటర్ ద్వారా వీరు నేపాల్కు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వీరిలో త్రిచి, చెన్నై, చిదంబరం, తిరువరర్, పుదుచ్చేరి, కుంభకోణం, తంజావూర్, హోసూర్, తిరువన్నామలై, కృష్ణగిరి, ధర్మపురి ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారని తెలుస్తుంది. వరదల నేపథ్యంలో నేపాల్లో సహాయక రెస్క్యూ ఆపరేషన్లు వేగంగా కొనసాగుతున్నాయి. పోలీసులు, సైనిక సిబ్బంది పెద్ద ఎత్తున సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 88 మందిని వరదల నుండి సురక్షితంగా రక్షించినట్టుగా నేపాల్ సైన్యం తెలిపింది. మైలూంగ్ గ్రామంలో చిక్కుకున్న మరో 115 మందిని రక్షించేందుకు సైనికులు ప్రయత్నిస్తున్నారు. గాలింపు, సహాయక చర్యల కోసం 15 హెలికాప్టర్లను రంగంలోకి దించినట్టుగా అధికారులు తెలిపారు. అయితే ప్రభావిత ప్రాంతాల్లో వరద నీరు తగ్గకపోవడంతో కొన్ని చోట్ల హెలికాప్టర్లు దిగడం కూడా కష్టంగా మారింది. పల్లపు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నదీ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నేపాల్లో జరిగిన ప్రాణ నష్టంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ ప్రజలకు భారత్ అండగా ఉంటుందని, సహాయక చర్యలకు అవసరమైన అన్ని రకాల మానవతా సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. రెస్క్యూ, సహాయక చర్యల్లో భారత బృందాలు నేపాల్ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్టుగా పేర్కొన్నారు. బోటేకోషి, త్రిశూలి, నారాయణి నదుల తీర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పలు ప్రాంతాల్లో వంతెనలు కొట్టుకుపోయాయి.
త్రిశూలి జల విద్యుత్ ప్రాజెక్టు కూడా వరదల దాటికి నష్టపోయినట్టుగా నేపాల్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తంగా చూస్తే టిబెట్ ప్రాంతంలో భూకంపం, మంచు చర్యలు లేదా హిమనీనాదం నుంచి భారీగా మంచు కరగడం వంటి పరిణామాలు కలిసి బోటేకోషి నదిలో ఒక్కసారిగా నీటి ప్రవాహాన్ని పెంచి ఉండొచ్చని ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. అయితే ఈ విపత్తుకు ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించేందుకు మరింత శాస్త్రీయ పరిశీలన అవసరం. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే BRN న్యూస్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.